హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మార్చి నెల కరెంట్ అఫైర్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాటోలో సభ్యత్వం పొందిన స్వీడన్. నాటో ప్రధాన కార్యాలయం వచ్చేసి బెల్జియంలోని బ్రసెల్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ను నాటో అని అంటారు. స్వీడన్ చేరికతో నాటోలో సభ్య దేశాల సంఖ్య 32కు చేరింది. 31 వచ్చేసి ఫిన్లాండ్. గంజాయి సాగుకు జర్మనీ పార్లమెంట్ ఆమోదం. ఈ విధానం ద్వారా ప్రతి ఇంట్లో 3 గంజాయి మొక్కలు పెంచుకునే అవకాశం కల్పిస్తుంది. గంజాయి సాగు చేసే వారి వద్ద నుంచి కనీసం 25 గ్రాముల గంజాయిని వ్యక్తిగత వినియోగం కోసం కొనుగోలు చేయవచ్చు. సుదర్శన్ సేతుని ప్రారంభించిన మోదీ. గుజరాత్లో దేశంలోనే అత్యంత పొడవైన కేబుల్ బ్రిడ్జిని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ వంతెన వచ్చేసి 2.32 కిలోమీటర్ పొడవు ఉంటుంది. దీని నిర్మాణానికి 979 కోట్లు ఖర్చు చేశారు. ఇది ఓకా ప్రాంతంతో ద్వారకా ద్వీపాన్ని అనుసంధానం చేస్తుంది. పాక్కు నీటిని నిలిపేసిన భారత్ నుండి పాకిస్తాన్కి వెళ్లే రావి నది నీటి ప్రవాహాన్ని భారత్ నిలిపివేసింది. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షతన 1960లో జరిగిన సింధు జలాల ఒప్పందం ప్రకారం పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్లను పాకిస్తాన్కు, అలాగే తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్లను భారత్కు కేటాయించింది. రెండవ అంతరిక్ష కేంద్రాన్ని ప్రధాని మోదీ శంకుస్థాపన. దేశంలో రెండవ అంతరిక్ష కేంద్రాన్ని ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ కేంద్రాన్ని తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్టణంలో నిర్మిస్తున్నారు. ఇక్కడ 3-4 లాంచింగ్ ప్యాడ్లను నిర్మిస్తున్నారు. భారత్లో పేదరికం 5% మాత్రమే. నీతి ఆయోగ్. భారత్లో పేదరికం 5%కి తగ్గిందని నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం తెలిపారు. అలాగే 2011తో పోలిస్తే పట్టణాల్లో నెలవారీ ఖర్చు 33.5%గా, గ్రామాల్లో నెలవారీ ఖర్చు వచ్చేసి 40.42% పెరిగిందని తెలిపారు. 6 ఏళ్లు నిండితేనే 1వ తరగతిలో ప్రవేశం. కేంద్రం 6 ఏళ్లు నిండిన పిల్లలకే 1వ తరగతిలో అడ్మిషన్ ఇవ్వాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖ రాసింది. నూతన విద్యా విధానం 2020 RTE యాక్ట్ 2009 కింద 1వ తరగతి చదవాలనుకునే పిల్లలకు 6 ఏళ్లు తప్పనిసరి అని పేర్కొంది. దీనిని వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని ఆదేశించింది. సైబర్ క్రైమ్ జాబితాలో ఇండియాది 80వ స్థానం. 2023వ సంవత్సరంలో భారత్ 34% మంది వినియోగదారులు సైబర్ క్రైమ్ వేధింపులకు గురయ్యారని రష్యాకు చెందిన కాస్పర్ స్కై వెల్లడించింది. ఈ జాబితాలో భారత్ 80వ స్థానంలో ఉందని పేర్కొంది. ప్రపంచంలోనే తొలి వేద గడియారం మధ్యప్రదేశ్. ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. ఈ గడియారం భారత ప్రామాణిక సమయంతో పాటు వేద పంచాంగం, గ్రహాల స్థానాలు, ముహూర్తం, జ్యోతిష గణనలను చూపిస్తుంది. కృత్రిమ అడవిని సృష్టించిన రిలయన్స్. గుజరాత్లోని జామ్నగర్లో రిలయన్స్ ఫౌండేషన్ 3000 ఎకరాలలో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేసింది. ఈ అడవిలో ఏనుగుల కోసం 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆసుపత్రిని నిర్మించింది. గగన్యాన్కు 4 వ్యోమగాముల ఎంపిక. గగన్యాన్లో పాల్గొనే 4 వ్యోమగాముల పేర్లను ఇస్రో ప్రకటించింది. ఇందులో గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, అలాగే వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా. సముద్రజీవికి రాష్ట్రపతి పేరు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లోనే బంగాళాఖాతంలోని కొత్త రకం జీవికి జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సైంటిస్టులు రాష్ట్రపతి పేరు పెట్టారు. దీనికి మొలనోక్లమిస్ ద్రౌపదిగా నామకరణం నెక్స్ట్ వచ్చేసి భారత్, ఇండోనేషియా మధ్య లోకల్ కరెన్సీలోనే చెల్లింపులు. ద్వైపాక్షిక చెల్లింపులకు సంబంధించి RBI ఇండోనేషియాతో కీలక ఒప్పందం చేసుకుంది. ఇక నుంచి ఇరు దేశాల ఎగుమతిదారులు, దిగుమతిదారులు వారి యొక్క సొంత కరెన్సీలోనే చెల్లింపులు చేయనున్నారు. దేశంలో తొలి అండర్ వాటర్ మెట్రో. కోల్కతా అండర్ వాటర్ మెట్రోను ప్రధాని మోదీ ప్రారంభించారు. హూగ్లీ నది అడుగున 520 మీటర్ల పొడవున అండర్ వాటర్ మెట్రో టన్నెల్ను నిర్మించగా మెట్రో 45 సెకండ్లోనే దీన్ని దాటేస్తుంది. OTT ప్లాట్ఫామ్ను ప్రారంభించిన కేరళ సర్కార్. కేరళలో OTT ప్లాట్ఫామ్ను ఆ రాష్ట్ర సీఎం పినరయ్ విజయన్ ప్రారంభించాడు. ఇది సీ స్పేస్ పేరుతో అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే తొలి ప్రభుత్వ OTTగా సీ స్పేస్ నిలిచింది. దేశంలోనే తొలి మహిళా స్నైపర్. BSFలో
తొలి మహిళా స్నైపర్గా హిమాచల్ ప్రదేశ్కు చెందిన సుమన్ కుమారి రికార్డు సృష్టించింది. దూరంగా మాటువేసి శత్రువులపై గురి తప్పకుండా స్నైపర్ కాల్పులు జరుపుతారు. ఆయుష్మాన్ కార్డు జారీలో ఉత్తరప్రదేశ్ నంబర్ 1. ఇప్పటి వరకు 5 కోట్ల కార్డులను జారీ చేసింది. ఆ తర్వాత స్థానంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నిలిచాయి. భారతదేశంలో నిరుద్యోగం 3.1% మాత్రమే. భారత్లో గత 3 ఏళ్లుగా నిరుద్యోగిత తగ్గుతుందని నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ తెలిపింది. 2023లో 3.1% మాత్రమే ఉందని పేర్కొంది. కరోనా తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగాయని వెల్లడించింది. విద్యుత్ నాణ్యతలో ఏపీ టాప్. స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ విడుదల చేసిన విద్యుత్ సామర్థ్యం, విద్యుత్ పొదుపు, పర్యావరణ పరిరక్షణలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. 2022లో 5వ స్థానంలో నిలవగా ఇప్పుడు టాప్లో నిలవడం విశేషం. హైదరాబాద్లో లక్కా గాజులకు జీఐ ట్యాగ్. హైదరాబాద్లో ల్యాండ్ బజార్ లక్కా గాజులకు జీఐ ట్యాగ్ లభించింది. తాజాగా ప్రకటించిన దీనితో కలిపి తెలంగాణలో ఇప్పటి వరకు 17 ఉత్పత్తులు జీఐ ట్యాగ్ పొందాయి. ఫ్రాన్స్లో అబార్షన్కు రాజ్యాంగం హక్కు. అబార్షన్ను రాజ్యాంగ హక్కుగా ప్రకటిస్తూ ఫ్రాన్స్ చట్టం రూపొందించింది. దీంతో అబార్షన్ను రాజ్యాంగబద్ధం చేసిన మొట్టమొదటి దేశంగా ఫ్రాన్స్ నిలిచింది. ఇకపై అక్కడి స్త్రీలు అబార్షన్ చేయించుకునేందుకు ఎవరి సమ్మతి తీసుకోనవసరం లేదు. దిగుమతుల్లో భారత్, ఎగుమతుల్లో అమెరికా టాప్. ప్రపంచంలోనే ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ 9.8%తో తొలి స్థానంలో ఉందని స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సఫ్రీ నివేదిక తెలిపింది. మొత్తం దిగుమతుల్లో 36% రష్యా నుండి దిగుమతి చేసుకుంటుంది. ఆయుధాలు ఎగుమతి చేయు దేశాల్లో అమెరికా 42%తో మొదటి స్థానంలో నిలిచింది. దేశంలో సిఏఏ అమలు. దేశంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏ 2019 అమల్లోకి వస్తుందని కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ బిల్లు 2019 డిసెంబర్ 11న పార్లమెంట్ ఆమోదం పొందినా అమలు చేయలేదు. ఈ చట్టం ప్రకారం పాక్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి 2015లోపు భారత్లోకి వచ్చిన ముస్లిమేతరులకు భారత్లో పౌరసత్వం కల్పించనుంది. ప్రతి ఏటా హైదరాబాద్లో విమోచన దినోత్సవం. ప్రతి ఏటా సెప్టెంబర్ 17న హైదరాబాద్లో విమోచన దినోత్సవం జరపాలని కేంద్ర హోంశాఖ గెజిట్ విడుదల చేసింది. అమరవీరులకు నివాళులు అర్పించడంతో పాటు యువతలో దేశభక్తి పెంపొందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు నోటిఫికేషన్ జారీ చేసింది. మహిళా భద్రతకు టీసేఫ్ యాప్. తెలంగాణలో మహిళా భద్రత కోసం టీసేఫ్ యాప్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆకస్మిక మార్పులు జరిగినప్పుడు పసిగట్టి పోలీసులు అప్రమత్తమయ్యేందుకు వీలుగా స్పెషల్ ఫీచర్లతో తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ దీనిని రూపొందించింది. రష్యా అధ్యక్షుడిగా మళ్ళీ పుతిన్. రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్ మరోసారి 87% ఓట్లతో ఎన్నికయ్యారు. తాజా గెలుపుతో మరో 6 ఏళ్ల పాటు పుతిన్ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీగా ఫిన్లాండ్. అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ వరుసగా 7వసారి కూడా అగ్రస్థానంలో నిలిచింది. డెన్మార్క్, ఐర్లాండ్, స్వీడన్, ఇజ్రాయెల్ టాప్ 5లో నిలిచాయి. ఇండియా 126వ స్థానంలోనూ, ఆఫ్ఘనిస్తాన్ 143వ స్థానంలో చిట్ట చివరి స్థానానికి పడిపోయింది. ఈ రిపోర్ట్ను యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ విడుదల చేసింది. కలుషిత రాజధానుల్లో అగ్రస్థానానికి ఢిల్లీ. ప్రపంచంలోని అత్యంత కలుషిత రాజధానుల్లో ఢిల్లీ మళ్ళీ అగ్రస్థానానికి చేరింది. స్విస్ సంస్థ అయిన ఈక్వైర్ విడుదల చేసిన ప్రపంచ వాయు నాణ్యత సూచిలో పాకిస్తాన్లోని లాహోర్ గత ఏడాది టాప్లో ఉండగా ఇప్పుడు ఢిల్లీ ఆ స్థానానికి చేరింది. కలుషిత దేశాల్లో భారత్ గత ఏడాది 8వ స్థానంలో ఉండగా ఈసారి 3వ స్థానానికి పడిపోయింది. ప్రధాని మోదీకి భూటాన్ అత్యుత్తమ పౌర పురస్కారం. తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్యాల్ఫోతో ప్రధాని మోదీని భూటాన్ సత్కరించింది. భూటాన్ రాజు జిగమే ఖేసర్ నాంగెల్ వాంగ్చుక్ దీన్ని మోడీకి ప్రదానం చేశారు. ఈ అవార్డు అందుకున్న తొలి విదేశీ ప్రభుత్వాధినేతగా మోదీ నిలిచారు. దేశంలో ఓటర్ల సంఖ్య 96.88 కోట్లు. ఇందులో పురుషులు 49.7 కోట్లు ఉండగా మహిళలు 47.1 కోట్లుగా, యువ ఓటర్లు 19.74 కోట్లుగా ఈసీ పేర్కొంది. 40% సంపద 1% మంది వద్దే.
2014-15 నుంచి 2022-23 మధ్య ఆర్థిక అసమానతలు గణనీయంగా పెరిగాయని వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ నివేదిక వెల్లడించింది. అతి తక్కువ మంది దగ్గర సంపద పోవడం దక్షిణాఫ్రికా, బ్రెజిల్, అమెరికా కంటే భారత్లోనే అధికమని తేలింది. తెలంగాణ గవర్నర్గా రాధాకృష్ణన్. తెలంగాణ నూతన గవర్నర్గా రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించారు. తమిళిసై రాజీనామాతో ఇటు తెలంగాణ గవర్నర్గా అటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. పుష్పక్ గ్రాండ్ సక్సెస్. రీయూజబుల్ లాంచ్ వెహికల్ RLV LEX-2 మిషన్ పుష్పక్ను కర్ణాటకలోని చెల్లకెరెలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ ATR నుంచి విజయవంతంగా పరీక్షించింది. పుష్పక్ను ఎయిర్ ఫోర్స్కు చెందిన చిన్నూక్ హెలికాప్టర్ 4.5 కిలోమీటర్ల ఎత్తులోకి తీసుకువెళ్ళి వదిలేసింది. అక్కడి నుంచి స్వతంత్రంగా చెల్లకెరె రన్వేపై ల్యాండ్ అయ్యింది. నేషనల్ ఐకాన్గా శీతల్ దేవి. దేశంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు దివ్యాంగుల తరపున ప్రచారకర్తగా పారా ఆర్చర్ అర్జున అవార్డు గ్రహీత శీతల్ దేవిని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈమె కేంద్ర ఎన్నికల సంఘం తరపున ప్రచారం నిర్వహించనున్నారు. ప్రసార భారతి చైర్మన్గా నవనీత్ కుమార్. ప్రసార భారతి చైర్మన్గా రిటైర్ IAS అధికారి నవనీత్ కుమార్ సెనగల్ నియమితులయ్యారు. ప్రభావర్మకు సరస్వతి సమ్మాన్ అవార్డు. కేరళ కవి సాహితీవేత్త ప్రభావర్మకు 2024 సంవత్సరానికి గాను సరస్వతి సమ్మాన్ అవార్డుకు ఎంపికయ్యారు. మలయాళంలో ఈయన రచించిన రౌద్ర సాత్వికం అనే నవలకు గాను ఈ అవార్డు వరించింది. రతన్ టాటాకు PV నరసింహారావు అవార్డు. రతన్ టాటా ప్రతిష్టాత్మక PV నరసింహారావు స్మారక అవార్డు అందుకున్నారు. దాతృత్వంలో ఆయన చేసిన విశేషమైన కృషికి ఈ అవార్డు వరించింది. లోక్పాల్ చైర్మన్గా జస్టిస్ ఖాన్విల్కర్. లోక్పాల్ చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్రావు ఖాన్విల్కర్ నియమితులయ్యారు. రంజీ ట్రోఫీ విజేత ముంబై. ముంబై 42వసారి విజేతగా నిలిచింది. ఫైనల్లో విదర్భపై 169 రన్స్ తేడాతో విజయం సాధించింది. నంబర్ 1 టెస్ట్ బౌలర్గా అశ్విన్. ICC టెస్ట్ ర్యాంకింగ్లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నంబర్ 1 టెస్ట్ బౌలర్గా నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్ 2024 విజేతగా సాత్విక్ చిరాగ్ జోడీ. భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ఫ్రెంచ్ ఓపెన్ 2024 టైటిల్ విజేతగా నిలిచారు. మెన్స్ డబుల్ ఫైనల్లో చైనాకు చెందిన లీజీ హుయి యాంగ్పో జోడీపై గెలుపొందారు. మెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్లో ఢిల్లీపై బెంగళూరు ఘన విజయం సాధించింది. 114 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో బెంగళూరు తొలి టైటిల్ అందుకుంది.